హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దేవి ప్రియ. వెల్కమ్ టు తనశ్విని కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో ఖజాడ అయితే తయారు చేశానండి. సింపుల్గా టేస్టీగా చేసుకునే ఖజాడాలు అయితే ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. అలానే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్ తోటి వడపోసేసుకున్నారంటే వేస్ట్ ఏమన్నా ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వ, అది వేసేసుకోవాలి. అలానే యాలకుల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కరిగించుకున్న నెయ్యినైతే వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడైతే బెల్లం సిరప్ కొంచెం వేడిగానే ఉంది. మీరు చూసుకొని స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే అలానే కలిపేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని పిండిని అనేది 1 నిమిషం పాటు చక్కగా మర్దన చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మనం చేసే ఖజాడాలు అయితే లేయర్స్ ఫామ్ అయ్యి లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ రెసిపీని కొంతమంది ఖజాడా అంటే ఇంకొంతమంది వచ్చి కాజా అంటారండి. మీ సైడ్ మీరేమైనా అంటారో కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్న పిండి పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండి అంతా కూడా ఆరిపోకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, సూజీ రవ్వ అంతా కూడా బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ పిండిని మరలా ఇంకోసారి కలిపేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని పిండిని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్గా ఉండాలి. నెక్స్ట్ అయితే ఈ పిండినంతా కూడా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, నేనైతే ఈ సైజులో చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న బాల్స్కి వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి, నైఫ్ తోటి ఇలా 2 ఘాట్లు పెట్టుకున్నారంటే మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి. చూడండి, అన్నీ కూడా ఇలానే చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి. అలానే బాల్స్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నారంటే లోపలి వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. లేదంటే మనం గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. అంతేనండి, అన్నీ కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఖజాడాలు అయితే రెడీ అయిపోద్ది. ఈ ఖజాడాల్ని మా స్కూల్ డేస్ అప్పుడైతే రూపాయికి ఒకటి ఇచ్చేవాళ్ళండి. సేమ్ అదే టేస్ట్ తోటి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒక్కసారి అయితే వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.